ఈ అమ్మాయికి ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఈమెకి దగ్గర వారైనా అంటే తల్లి వరుస వారు ఠపీ అనటం ఖాయం. తల్లి వరుస అంటే పిన్నేనా? పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేద్దాం. తాళి కట్టాలని సావిత్రి చెప్పింది. తాళి కడతాను. టైం చెప్పు చాలు. అంటే యంత్రంలో వచ్చి తాళి కడతావా? మనసు లేని మనిషి ఎప్పుడు యంత్రమే. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా పడుకోండి. అలాగే నువ్వు కూడా పడుకో. పడుకోండి. మందమతివో నాలో రేగే తపనా ఒకసారి వినవా మదన పడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా ఈ చెయ్యి పట్టుకుని కలకాలం మనం నడవాలని ఆ దేవుడే రాస్తే ఎవరండి మనల్ని విడదీసేది? బావా, ఏంటి సావిత్రి, తమ్ముడు గారు ఇంకా నిద్ర లేవలేదా? తెలీదు బావా. రాత్రి సరిగ్గా నిద్రపోతేనేగా తొందరగా లేవటానికి. అరే, పెందలాడ నిద్రలేచారుగా. అబ్బా, ఆ కళ్ళు చూడండి ఎలా ఎర్రపడ్డాయో. అందుకే పెందలాడి పడుకోండి అంటే వినరు. మీరు త్వరగా స్నానం చేసి రండి. ఆలస్యంగా నిద్రపోతే ఆకలి కూడా త్వరగా అవుతుంది.
ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదులే సావిత్రి. అందుకేనా రాత్రి అంత ఆలస్యంగా పడుకున్నారు? మీకిష్టమైన ఉప్మా పెసరట్టు చేస్తున్నాను, త్వరగా రండి. అలాగే. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అర్జెంటుగా వేడి నీళ్లతో స్నానం చేయాలి. అబ్బా ఆ. ఏంటమ్మా, గుళ్ళో కాళికాదేవి అలాగే లేచొచ్చినట్టు ఏంటి అలా ఉన్నావు? అది చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది పిన్ని. ఏమైంది? మళ్ళీ ఏమైనా ఇల్లు గాని ఊడిపించిందా? అంటే అలాంటి పనులు చేయిస్తే గాని నీకింత కోపం రాదు కదా. అంతకన్నా ఎక్కువే చేస్తుంది. సరే, మరైతే ఏం చేద్దాం చెప్పు. అర్జెంటుగా ఆ బాబుగాన్ని బస్ ఎక్కించాలి. అది ఎగస్టాలు చేస్తే వాణ్ణి బస్ ఎక్కించడం ఎందుకు? ఏ అల్లుని పంపించాలి అంటే బాధగా ఉందా? చిచ్చిచ్చి, వాడిపోతే నాకెందుకు బాధ? కాకపోతే వాణ్ణి పంపించడం వల్ల ప్రయోజనం ఏంటా అని. వాడు వచ్చాకే ఈ ఇంట్లో నా పట్టు తగ్గింది. వాడి వల్ల సత్య గదిలోంచి బయటకొచ్చాను. ఇలాగే వదిలేస్తే సత్య జీవితంలోంచి కూడా బయటికి వెళ్లే పరిస్థితి వచ్చేలా ఉంది. మళ్ళీ పరిస్థితి నా చేతిలోకి రావాలి, అది హాల్లోకి రావాలి. నేను సత్య గదిలోకి వెళ్ళాలి అంటే వాడు వెళ్ళిపోవాలి. పోవాలంటే వాడు కదిలి చావడం లేదు కదమ్మా. వాడు కదలడు, కదిలించాలి. లేదంటే ఇక్కడ మన పునాదులు కదిలిపోతాయి. అది నిజమే. మరి వాడిని పంపించాలంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం నేను ఇంటికొచ్చేసరికి వాడు ఇంట్లో ఉండకూడదు. లేదంటే నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏడవలేక మధ్యలో దరువు అన్నట్టు వాడు పోవాలి, లేదంటే నేను పోవాలంటే నేనెక్కడ చావాలి? కంటికి కనిపిస్తే చాలు అత్త అదేంటి ఇదేంటి అని నోటికడ తిండి కూడా లాగేస్తున్నాడు. వాడిని బయటికి పంపించడం అంటే జరిగే పనేనా? కాని తప్పేదే ఉంది. పంపిస్తే కనీసం కడుపు నిండా తిండైనా తినొచ్చు. ఏదో ఒకటి చేద్దాం. అనుకోగానే ప్రత్యక్షమవుతాడు. వీణ్ణెలా పంపించేది? ఏంటా చూడ్డం? ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు. అదా, ఈ పాత మనిషిని కొత్త మనిషిగా ఎలా చేద్దామా అని. ఏంటి? ఈ వయసులో వయసు భారం మోయడమే కష్టం, అలాంటిది ఈ శరీర భారం కూడా మొయ్యాలంటే ఎంత కష్టం అత్త. వీడి చూపు మళ్ళీ నా ఒంటి మీద పడిందేంటప్పా? నా బాధను అర్థం చేసుకో అత్త. నువ్వు ఆ నోటిని గ్రైండ్ ఆడించినట్లు 24 గంటలు ఆడిస్తూ ఉంటే నీకు ఒళ్ళెలా తగ్గుతుంది? నా ఒంటి గురించి నీకెందుకు దిగులు? ఎంత మాట అన్నావత్త. అత్తకి ఎవడు అమ్మాయికి ముగ్గురు సినిమాలో చిరంజీవి గారు అత్త కోసం ఎంత కష్టపడ్డారు. అల్రల్లుడు సినిమాలో వాణిశ్రీ గారి కోసం నాగార్జున గారు ఎంత కష్టపడ్డారు. ఈ మధ్య అత్తారింటికి దారేది సినిమాలో అత్త కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు. నేను అంతే, సేమ్ టు సేమ్. నా తిండి నా ఇష్టం. ఈ ఇష్టమే తర్వాత కష్టం అవుతుందత్త. లావుగా ఉంటే ఎన్ని బాధలు పడాలో టీవీలో చెప్తున్నా నువ్వు మిషన్ ఆడిస్తూనే ఉన్నావు. అలా తింటూనే ఉండు, ఒంట్లో కొవ్వు చేరుద్ది.
అది ఎక్కువయ్యి రక్తం గట్టగట్టుకుపోద్ది. ఆ తర్వాత చెరువులో లాకులు కట్టేసినట్టు నీ గుండె లాకులు కట్టేసుద్ది. చివరికి అన్నీ పనిచేయడం మానేశాక నేను చేసేదేముందని గుండె ఆగిపోద్ది. అంటే నీ ఉద్దేశం ఏంటి? చస్తాననా చావాలనా? నోరు తెరిస్తే నా తిండి గురించి నా చావు గురించి తప్ప మరో మాట రాదా నీకు? సావిత్రి, అమ్మ సావిత్రి! ఏంటి పిన్ని? ఏంటమ్మా ఈ మర్యాద? ఏమైంది పిన్ని? ఏమైందేంటి? గదిలో నుంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది. కడుపు నిండా తిందామనుకుంటే ఒడుకొస్తుంది. ఏం పిన్ని, రాత్రిపూట దయ్యాలు గట్రగాని కనిపిస్తున్నాయా? రాత్రి కాదు, పగలు కూడా కనిపిస్తున్నాయి. మీ బావ దయ్యం. కడుపు నిండా అన్నం తినేవాడు లావంటాడు, కొవ్వు అంటాడు, పోతావంటాడు. ఏదో నువ్వు ఉండమన్నావు కదా అని ఉంటే ఇదేనా మర్యాద? ఈ విషయం నా కూతురికి చెప్తే ఏమవుతుందో తెలుసా? ఉండమని చెప్పింది అవమానించడానికా ఏంటి? అయ్యయ్యో సారీ పిన్ని, ఊర్మిళకు మాత్రం చెప్పొద్దు. ఏంటి బావా ఇది? పెద్ద ఆవిడ్ని పట్టుకుని ఏంటా మాటలు? ఆరోగ్యం కాపాడుకో, ఆయుష్ పెంచుకో అని చెప్పడం కూడా తప్పేనా? అదిగో చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో ఈ ఇంట్లో మీ బావుండటమో నేనుండటమో తేలిపోవాలి. అంత మాట ఎందుకులే పిన్ని, నాకు మీకన్నా మా బావేం ఎక్కువ కాదు. సావిత్రి! అవును బావా, చుట్టం చొప్పుగా వచ్చావు. ఏదో 4 రోజులు ఉండటం మర్యాద. అంటే నీ ఉద్దేశం ఏంటి సావిత్రి? నువ్వు బయలుదేరితే బాగుంటుంది అంటున్నాను. అంత మాట అన్నాక సిగ్గు శరం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏవత్తా మధ్యలో నన్ను కలుపుతావేంటి? సరే సావిత్రి, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. అవును సావిత్రి, చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు 4 రోజులు ఉండాలి, 5 రోజు వెళ్ళిపోవాలి. అంతేగా? అంతే. నిన్నగాక మొన్నొచ్చి నన్ను వెళ్ళిపోమనన్నావు, బానే ఉంది. మరి వాళ్ళొచ్చి ఎన్ని రోజులైంది? వీడమ్మ కడుపు కాలా పెట్టాడుగా మెలిక. వాళ్ళేం బంధువులు కాదు, చుట్టాలు కాదు, మీ ఓనర్కి బంధువులు. మరి నీ మాట వాళ్ళకి వర్తించదా? వీడు మామూలోడు కాదమ్మో. చెప్పు సావిత్రి, ఏ బంధుత్వం లేని వాళ్ళుండొచ్చు, సొంత భావనే నేనుండకూడదా? వాళ్ళని బ్యాగ్ సర్దుకోమను, నేను సర్దుకుంటాను. ఏందల్లుడు నువ్వు మరీను? ఏదో మాట వరుస కంటే వెళ్ళిపోతామా? మన వల్ల సొంత అక్కా చెల్లెలాగా ఉంటున్నా వీళ్ళెందుకు విడిపోవాలి? మరి నేను మీరు ఎవరో ఒకరే ఉండాలన్నావు. ఏదో బుద్ధి గట్టి తిని అన్నాను. మీరు మేము ఏంటి? మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి కదమ్మా సావిత్రి? ఇలాగే కలిసి ఉందాం. ఏ మే కమ్ ఇన్ మేడం? ఎస్. ఒకసారి ఫైల్స్ చెక్ చేసి సైన్ చేయండి మేడం. ఇప్పుడు ఆ ఫైల్స్ చూసే ఓపిక నాకు లేదు. ఎప్పుడూ లేంది అంత చిరాగ్గా ఉన్నారు, ఏమైంది మేడం? ఉందిగా నాకొకటి. నేను దాన్ని ఆడిద్దాం అనుకుంటుంటే అది నన్ను ఆడిస్తోంది. సావిత్ర మిమ్మల్ని ఆడిస్తోందా? తనకంత సీన్ ఎక్కడుంది మేడం? ఆ ధైర్యం దాంది కాదు, దాని బావ ఒకడొచ్చాళ్లే, వాడి వల్ల వచ్చిన ధైర్యం అది. సరిగ్గా బోన్లోకి లాగి లాక్ చేస్తాను అనుకున్న టైంలో వాడు దిగాడు. అన్నీ మారిపోయాయి. వాడు వెళ్ళిపోయాడన్న వార్త వినే వరకు నాకు మెంటల్ గా పీస్ ఉండదు. మీకే మనశ్శాంతి లేకుండా చేశాడంటే ఇప్పుడు వాడిని పొగిడే కార్యక్రమాలు పెట్టకు. అసలేం చేశాడు మేడం అతను? వాడు రానంత వరకు నేను గదిలో పడుకుంటే సావిత్రి సోఫాలో పడుకునేది. నేను సత్యతో కలిసుంటే అది వంటగదిలో వంట చేస్తుండేది. నేను నవ్వుతుంటే అది ఏడుస్తుండేది. అలాంటిది మొత్తం
మొత్తం రివర్స్ అయిపోయింది. దానికి కారణం వాడు. ఇంతకీ మా పిన్ని వాడిని పంపించిందో లేదో. దేని తొందరపాటు పాడుగాను అప్పుడే ఫోన్ చేసింది. తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. హలో, ఫోన్ తీయడానికి ఇంతసేపా? అప్పగించిన పని అట్లాంటిది కదమ్మా. అంటే పంపించేశావా? వాడు వెళ్ళిపోయాడా? వాడా? వాడెప్పుడు పోవాలే తల్లి, మనల్ని పంపించే ఏర్పాట్లు చేశాడు. గోడ గీకితే గోరు ఊడిపోయినట్లయింది. అంతకన్నా నేను చేయగలిగిందే ఉంది చెప్పమ్మా. ఛీ! ఏమైంది మేడం? వాడిని పంపించాలనుకుంటే మమ్మల్ని బయటికి పంపించే ప్లాన్ చేశాడు. లక్కీగా ప్రమాదం తప్పింది. అసలు సమస్య ఏంటి మేడం? సత్య మీరు క్లోజ్ గా ఉండాలి, సత్యకి మీరు దగ్గర కావాలి. దానికి ఇంట్లో వాళ్ళు అడ్డుపడుతున్నారు అంతేగా? అసలు ఇంట్లో ఎందుకు? బయట తిరగొచ్చుగా. ఆ ఇరుకింట్లో దగ్గర కావాలని ట్రై చేసే కంటే హాయిగా ఏ సినిమాకో పార్కో వెళ్ళండి. అప్పుడు ఎక్కడికెళ్ళినా మీ ఇద్దరేగా ఉంటారు. వాళ్ళు మధ్యలోకి రావాలన్నా రాలేరు కదా. సూపర్ ఐడియా ఉమా. నేను ఇంటి వరకే ఆలోచిస్తూ బయట ప్రపంచం గురించి మర్చిపోయాను. మన కాన్సెప్ట్ సత్యకి దగ్గర కావటం. దానికి ఇల్లైతే ఏంటి, బయటైతే ఏంటి? థ్యాంక్ యూ ఉమా, మంచి ఐడియా ఇచ్చావు. సత్య, మనం అలా బయటికి వెళ్ళొద్దామా? పనుందూర్మిళ, నాకు కుదరదు. ఇది మన ఆఫీస్, చేసేది మన పని. తర్వాతైనా చేసుకోవచ్చు. మన అని పనిచేయటం మానేస్తే తర్వాత పనిచేయడానికి ఆఫీసే ఉండదు. ప్రతిదానికి నువ్వేదో ఒకటి చెప్తావు సత్య. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏమడిగినా చెయ్యాలంటారు, బయట వాళ్ళు చేస్తారు కూడా. నా బ్యాడ్ లక్ ఏంటో, చిన్న చిన్న కోరికలు తీర్చే వాళ్ళు కూడా లేరు. సరే, ఇప్పుడేంటి? బయటికెళ్ళాలి అంతే కదా? ఫోన్ ఎవరికి? సావిత్రికి. బయటికెళ్తున్నాం, రావటం లేట్ అవుతుందని చెప్తే తను ఎదురు చూడదు కదా. హలో సావిత్రి, మేం కొంచెం బయటికెళ్తున్నాం, రావటానికి టైం పట్టొచ్చు. నేను చెప్తాను, ఇటువు. హలో సావిత్రి, ఇల్లు ఆఫీస్ అని బోరు కొడుతుంది. అందుకే సత్య నేను బయటికి వెళ్తున్నా. బయటికంటే సినిమాకి వెళ్ళొచ్చు, లేట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, అక్కడ లేట్ అయితే బయటే ఉండిపోవచ్చు. పాపం సత్య చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. నీకు అర్థమైందిగా? జాగ్రత్తగా తలుపులేసుకుని పడుకో. ఉంటాను. ఏమేం సావిత్రి? ఊర్మిళకు కొంచెం తెలివితేటలు ఎక్కువయ్యాయి బావా. మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేస్తుంది. పీకి పారేస్తే పోయే కలుపు మొక్కను వదిలేస్తే పచ్చడి పొలం పాడవుద్ది. అది కలుపు మొక్క, ఇది హైబ్రిడ్ మొక్క బావా. పైకి బలంగా కనిపిస్తుందంతే. కొట్టాల్సిన మందు కొడితే అదే వాడిపోయి రాలిపోతుంది. తర్వాత బాణం ఉంది కదా, వదులు, అదే చూసుకుంటుంది. ఏంటో పాడు, భగవంతుడు మరీ ఇంత అందాన్నిచ్చాడు. వయసు పెరిగినా తడుకు తగ్గలేదు. ఈ విధంగా ఆ రోజుల్లో ఏలూరు కాలువగట్టు నిలబడితే మా ఊరికి వాణిశ్రీ వచ్చింది, వాణిశ్రీ వచ్చిందని జనాలు బళ్ళు కట్టుకుని తెగొచ్చేసేవాళ్ళు. ఆహా, ఆ రోజులే వేరు. ఏంది తట్ట చూస్తున్నా? ఎవరు చూడకూడదని కదా?
అది నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు. ఇప్పుడు నేనేం చేశాను నా తాత భయమో. ఏదో చేద్దామనేగా తలుపు గడేశావు. చెమట్లో పట్టించావు కదా అత్త. నాకన్నీ తెలుసు. ఆ, నీకు తెలుసా? ఓ ఊర్మిళ, అది నిజంగా నేను పిన్ని చెప్పిందని. పిన్ని చెప్పడం కాదు, ఆ పూలు పళ్ళు ఇచ్చి పంపించింది కూడా నేనే.